ఘన సాహితీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అలా పెళ్లి చేసుకోవడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం. నిండు మనసులు సీరియల్ జూన్ 6వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సాహితీ ఘన ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు. సిద్ధు విజయానంద్ ఒకరితో ఒకరు మాటలు విసురుకుంటూ ఉంటే ప్రేరణ వచ్చి ఆపుతుంది. ఆ ఘన సాహితీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అది తెలుసుకోకుండా మీలో మీరు కొట్టుకుంటారేంటి అని అడ్డుపడుతుంది. రేయ్ ఘన, నీకు తనేమన్యాయం చేసిందిరా? తనని పెళ్లి చేసుకున్నావు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసావు కదరా, నువ్వు మనిషివేనా అని ఘనని ప్రేరణ తిడుతూ ఉంటే సాహితీ అడ్డుకుని, ప్రేరణ గారు, ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఆయనకు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అంటుంది. ఇక సిద్ధు బాధతో, ఏమన్నావు? ఈ పనికిమాలిన వాడి గురించి మాట్లాడే అర్హత మాకు లేదా? సాహితీ, నీకు అసలు మతుందే మాట్లాడుతున్నావా నువ్వు? ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు. నేను నా భార్య మాత్రమే మాట్లాడాలి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఒరే దరిద్రుడా, నువ్వే ఏదో చేసుంటావు అని అంటాడు. నాన్న ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తారు అని సాహితీ అంటూ ఉంటే, అసలు నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలని విజయానంద్ అంటాడు. ఈ ఘనని చూస్తేనే అసహించుకునే నువ్వు పెళ్లి చేసుకునేలా వచ్చావు, అది నేను నమ్మలేకపోతున్నాను. ఈ విజయానంద్ కూతురు పెళ్లి ఇలాంటి దరిద్రుడితో అవుతుందని నేను ఊహించలేదు అని అంటాడు. ఇక విజయానంద్ ఘనని కొట్టడానికి వెళ్తే సాహితీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక విజయానంద్ సాహితిని నెట్టేయడంతో సాహితీ గోడకు గుద్దుకుని కళ్ళు తిరిగి పడిపోతుంది. సిద్ధు ఘన కాలర్ పట్టుకుని ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు, లేదంటే ఇక్కడే చంపేస్తానంటాడు. ఇంకోసారి నా చెల్లి దగ్గరకు వస్తే ఏం చేస్తానో తెలియదని చెప్పి గెంటేస్తాడు. నా సాహితిని నాకెవరు దూరం చేయలేరు, ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. తనే నన్ను ఇక్కడికి రప్పిస్తుందని ఘన అంటాడు. ఇక ఘన పెళ్లి బట్టల్లో ఇంటికి వెళ్లడంతో రాజశేఖర్ లాగిపెట్టి కొడతాడు. ఘన కోపంగా, ఎందుకు కొట్టావు? జీవితంలో మొదటిసారి నన్ను కొట్టావు, నాకు చాలా కోపం వస్తుంది. ఇక్కడికిక్కడే నిన్ను పొడిచి చంపేయాలనుంది. తండ్రి కాబట్టి వదిలేస్తున్నానంటాడు. ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. నువ్వు అన్నావు కదా తండ్రి అని, ఆ అధికారంతో కొట్టాను. నువ్వు ఇలా దుర్మార్గాలు చేస్తే కొట్టనా అంటాడు. ఇప్పుడు నేను ఏమన్యాయం చేశానని ఘన అంటే, నువ్వు ఆ సాహితిని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని తిడతాడు రాజశేఖర్. నేను తనని ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను అని అంటాడు. శుభమా అని పెళ్లి చేసుకుంటే ఎందుకు తన జీవితం నాశనం చేశామని ఘన అరుస్తాడు. ఎందుకైనా మంచిది ఘన, జాగ్రత్తగా ఉండరా అని ఈశ్వర్ అంటుంది. ఇక ప్రేరణ సిద్ధుతో, సాహితీ ఇంత పెద్ద తప్పు ఎందుకు చేసింది అని అంటుంది. ఈ పెళ్లి ఇష్టప్రకారం జరిగినట్లు నాకు అనిపించడం లేదు. ఆ ఘన ఏదో చేశాడు. వాడు ఏం చేశాడో సాహితీ చెప్పడం లేదు. ఇలాంటిదేదో జరుగుతుందని సాహితీని బయటికి పంపొద్దన్నాను. సాహితీ ఒక్కసారి కూడా మన గురించి ఎందుకు ఆలోచించలేదని సిద్ధు అంటాడు. మరోవైపు విజయానంద్ బయటకొచ్చి, సాహితీ మీద నీకే అధికారం లేదు, నా కూతురి గురించి మీరెవరూ ఆలోచించొద్దు అని అంటాడు. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. ఎంత జరిగినా ఇంకా నా కూతురు అంటావేంటి? నీలాంటి వాడు ఉంటే ఎంత, చస్తే ఎంత? నీది కూడా ఒక జన్మేనా అని సిద్ధు అంటాడు. సిద్ధు ఏది పడితే అదంటే నేను ఊరుకోనంటాడు విజయానంద్. సాహితీ జీవితం ఇలా అవ్వడానికి ఈ ప్రేరణే కారణం. నీకు ఆ ఘనతో ఉన్న శత్రుత్వాన్ని మా ఇంటికి తగిలించావు. 24 గంటలు గొడవలు, కోట్లాటలు. నీకు ఆ ఘనతో పుట్టుకతో ఉన్న శత్రుత్వాన్ని మాకు తగిలించావు అని మీ బతుకు తగలయ్యా అంటూ అరుస్తాడు. ఇంకాపు అని సిద్ధు అరుస్తాడు. నా భార్య గురించి అరిచే అర్హత నీకు లేదు. చేసిందంతా నువ్వు చేసి నా భార్యనంటావేంటి అని అంటాడు. ఇంతకు ముందు ఆ ఘనతో సాహితీ పెళ్లి చేయాలనుకున్నది ఎవరు? ఇదంతా ఇలా జరగడానికి కారణం నువ్వే అని విజయానంద్ అంటాడు. ఇక దానికి మంజుల, సిద్ధు చెప్పింది నిజమే అండి. మీరు ఆ రోజు ఆ మాట వినుంటే ఇలా అయ్యేదే కాదుగా. అయినా నా పెంపకంలో తప్పుంది, సాహితీలోని తప్పుంది. ఎవరిని ఏమనొద్దని మంజుల అంటుంది. సాహితీ జీవితం నాశనం అయిపోయిందని మంజుల అంటే, నా కూతురి జీవితం నేను చూసుకుంటానని విజయానంద్ అంటాడు. అమ్మ, సాహితీని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఏం చేయాలో నేను ఆలోచిస్తానని సిద్ధు అంటాడు. ఇక సాహితీకి మెలకువ రావడంతో ఘనాకి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు ఘన? నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, త్వరగా రా అంటుంది. ఇప్పుడే వస్తున్నా అని ఘన బయలుదేరుతాడు. ఆ మాటలన్నీ స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళు వింటారు. ఇప్పుడు అర్థమైందా తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో అని ఘన అంటాడు. ఇక ప్రేరణ బాధపడుతూ ఉంటే సిద్ధు ఓదారుస్తాడు. ఆ ఘనతో తాళి కట్టించుకునే మనిషి తను కాదు. సాహితీ అసలు ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలి అంటాడు సిద్ధు. నేనున్నంత వరకు తనకి ఏం అన్యాయం జరగనివ్వనని సిద్ధు అంటూ ఉంటే ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. అసలు రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.